హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి వెబ్‌సైట్‌లో అయితే ఒక ప్రెస్ నోట్ అయితే విడుదలైతే చేశారు. ఆ ప్రెస్ నోట్‌లో ఏముందనేదైతే చూద్దామండి. ఇంకా మనకి చాలామంది స్కోర్ కార్డ్‌లయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోలేదని అన్నారు గదా! ఆ విషయం గురించయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. మీరింకా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి వీడియోని. ఇక్కడ ప్రెస్ నోట్‌లో మనకి ఏమేమి ఇచ్చారు అనేదైతే చూద్దామండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 పరీక్షల పూర్తి నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయని ఆ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికపైన వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ క్రింది వాస్తవాలను తెలియజేయడం జరుగుతుంది అనేది ఇచ్చారు. సాంకేతిక భద్రతతో కూడిన టీ విధానము అంటే వీళ్ళు ఎలా ఎగ్జామ్ నిర్వహించారు అనేదైతే చూడండి. కంప్యూటర్ బేస్డ్ అయితే నిర్వహించారు. అది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్, పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వీస్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నాపత్రాల లీకింగ్, ట్రాపింగ్ ఎలాంటి అవకాశం అయితే లేదంట. ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీనింగ్ పైన హైలైట్ అవుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదవుతుంది. అభ్యర్థి సెకండ్ టు సెకండ్ గాను ఎడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడింది అనైతే ఇస్తున్నారు. ఎందుకంటే మనకు కొంతమందివైతే ఆప్షన్ సెలెక్ట్ కాలేదు కదా! అవి దాని గురించయితే ఇది ఇచ్చినట్టుగుంది. ఇక్కడ చూడండి నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నాపత్రాల రూపకల్పన అనేది ఇచ్చారు. జాతీయ విద్యా పరిశోధనా సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న సిలబస్‌ను అనుసరించడం అయితే జరిగింది. ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచి సిలబస్ బ్లూ ప్రింట్, పరీక్షా విధానం, ప్రశ్నాపత్రాల సంఖ్య ప్రకారమే ప్రశ్నాపత్రాల రూపకల్పన జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఇవన్నీ అయితే ఉన్నాయంట. బ్లూ ప్రింట్, పరీక్షా విధానము అంతా. ప్రశ్న రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కఠిన స్థాయిని అనుసరించడం అయితే జరిగింది. బహుళ సెషన్ నిర్వహణ అవసరం వల్లే మనకి ఎక్కువగా పరీక్ష కేంద్రాలనైతే ఆహ్, ఎక్కువ షిఫ్ట్‌లయితే పెట్టడం అయితే జరిగింది అనైతే ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్ట్‌ల పరీక్షలు బహుళ సెషన్‌లయితే నిర్వహించామని అయితే చెప్తున్నారు. 69 కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయంట. మొత్తము 60 పోస్టులకు ఒకే సెషన్‌లో అయితే నిర్వహించారంట. ఒక 8 కేటగిరీలకు సంబంధించి 2 షిఫ్ట్‌లలో మరియు అధిక దరఖాస్తుల నేపథ్యంలో 1,06,000 మందికి కేవలం ఒక పోస్ట్ హెచ్‌జిటి మాత్రమే 10 సెషన్‌లో అయితే నిర్వహించడం అయితే జరిగింది అనైతే చెప్తున్నారు. నార్మలైజేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానం ఏ విధంగా చేశారనేది చూడండి. ఒకటి కంటే ఎక్కువ సెషన్‌లో నిర్వహించిన పరీక్షలకి నార్మలైజేషన్ వర్తిస్తుంది. ప్లస్ ఇది కాకుండా మెగా డీఎస్సీ 2025 జీవో నంబర్ 1516 నందు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. మనకు నోటిఫికేషన్‌లు అయితే ఇచ్చారంట. బహుళ సెషన్‌లో నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానము అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణాల్లో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ. ఇది నెగెటివ్ మార్క్స్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు. ఇక్కడ చూడండి గతంలో గూడా మనకైతే ఇచ్చారంట. 2018 19 డీఎస్సీ, 2000 ఆగస్టు ఏపీ టెట్ 2022 ఫిబ్రవరి 24లో ఇవి టెట్‌కైతే చేశారు గానీ, డీఎస్సీకైతే మనకి 2018, 2019లో గూడా అయితే నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం అయితే జరిగింది. ఏం విజయవంతంగా చేశారండి మీరు? అవి వచ్చిన వాళ్ళకేమో పెరిగిన వాళ్ళకేమో జాబొచ్చింది. కొంచెం మార్క్స్ తగ్గిన వాళ్ళకి జాబ్ రాక మళ్ళీ ఇప్పుడు డీఎస్సీ అయితే రాసుకున్నారు. ఇప్పుడు గూడా అదే పరిస్థితి అయింది నార్మలైజేషన్ తోటి. ఒక పేపర్ ఒకటి పెడితే ఒక డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కొన్ని డిస్ట్రిక్ట్‌లకి అన్నిటికి ఒక పేపరు, కొన్ని డిస్ట్రిక్ట్‌లకి అన్నీ ఒకటే రోజు ఒక పేపర్ పెట్టింటే ఈ తిప్పలైతే ఉండదు గదా! ఎవరు ఎవరి డిస్ట్రిక్ట్‌లలో వాళ్ళు రాసుకునేవారు. ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్‌లు గాబట్టి కనీసం ఆ ప్రయత్నం అనే చేయకుండా ఈ నార్మలైజేషన్ అని బెట్టి అందరికీ తిప్పలు తెచ్చిపెట్టారు. ఇక్కడ చూడండి రెస్పాన్స్ షీట్ల పైన అపోహలకు తావు లేదనేది ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షల పైన అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ 2025 అఫీషియల్ వెబ్‌సైట్ నుండి మాక్ టెస్ట్ సౌకర్యాన్ని కూడా పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచారు.
ఇక్కడ సీబీటీ పరీక్షలో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష విధానం సీబీటీ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలను ఎంపిక చేసిన తర్వాత చేయకపోవడము, లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలు చేయడం వలన తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని, లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్ ఎడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడింది అని అయితే ఇస్తున్నారు. పరీక్షా కేంద్రాల భద్రత. పరీక్షా కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించాలి. ప్రైవేటు సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేశాయి. పరీక్ష మొత్తం మరియు రెస్పాన్స్ షీటు నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడింది. సిస్టమ్ హ్యాంగ్ అయినచో పరీక్ష ఆహ్, ఆగిన స్థానం నుండి కొనసాగే విధానాలు అమల్లో ఉన్నాయి. అభ్యర్థులకు పూర్తిగా 2:30 గంటల సమయం కల్పించబడింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. కొంతమంది సోషల్ మీడియా వేదికపైన అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని, అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిని క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారండి. కావున అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురి కావద్దు అని తెలియజేయడం అయితే జరిగిందండి. ఇది కన్వీనర్ గారైతే నోటీస్ ఇక్కడ చూడండి కృష్ణారెడ్డి అని అయితే కూడా ఇచ్చారు. మనకి దీన్ని బట్టయితే మీకైతే అర్థమైంది గదండీ! వాళ్ళు ఇక్కడ సెకండ్ టు సెకండ్ ఎడిటింగ్ విధానం అయితే పెట్టారంట. ఇం ఇంకా మనకి నార్మలైజేషన్ విధానం ఇంతకుముందు సక్సెస్ అయిందని, ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యి విజయవంతంగాను అమలు చేశాము అనైతే చెప్తున్నారు. ఇంకా మనకి ఇంకొక నోటీస్ అయితే ఈరోజైతే విడుదల చేశారు. ఇక్కడ చూడండి నియామక ప్రక్రియకు సంబంధించిన విషయాలపైన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా నకిలీ నార్మలైజేషన్ స్కోర్ ఇక్కడ చూడండి నకిలీ నార్మలైజేషన్ స్కోర్ అయితే వాళ్ళు పెడుతున్నారంట సోషల్ మీడియాలో నకిలీవి. ఆ స్కోర్‌నైతే మీరు నమ్మొద్దు. తప్పుడు టీచర్ నియామకాల ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారంట. అవైతే మీరు చూడకండి. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలా చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాకుండా అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ ద్వారా పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించేలా ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ విషయం పైన తెలియజేయడం ఏమనగా, అన్ని అధికారిక స్కోరు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్‌లు ఎక్కడుంటాయంటే, అధికార వెబ్‌సైట్‌లో ఉన్న క్యాండిడేట్ లాగిన్‌లో ప్లస్ ప్రభుత్వమే పత్రికా ప్రకటన అయితే చేస్తుందంట. వాళ్ళు ఏదైనా చేస్తే, అవి మీరు నమ్మొద్దు అనైతే ఇస్తుంది. ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడము లేదా ఉపయోగించడం వలన చేసే వ్యక్తులకు సంబంధించి న్యాయ చట్టాలను అనుగుణంగాను చట్టపరమైన క్రిమినల్ చర్యలైతే తీసుకుంటాము అనైతే ఇచ్చారండి. ఇక్కడ దుష్ప్రచారం నమ్మకుండా మీరు ధైర్యంగా అయితే ఉండమనైతే ఇక్కడ కన్వీనర్ గారైతే చెప్పారు. ఇదైతే నోటయితే ఇచ్చారండి. మనకు నార్మలైజేషన్ గురించయితే దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదండి. కొంతమంది చేస్తున్నారంట. నార్మలైజేషన్ స్కోర్ తప్పుగా తయారు చేసి అయితే మాకిన్ని మార్క్స్ పెరిగాయి, అన్ని మార్క్స్ పెరిగాయనైతే చెప్తున్నారంట. అలాంటి వదంతులైతే మీరు నమ్మొద్దు అనైతే చెప్తున్నారు. మీకు ఏదైనా సమాచారం ఉంటే వెబ్‌సైట్‌లో అయితేనే పెడతారు. క్యాండిడేట్ లాగిన్‌లో అయితే ఉంటుంది అనైతే దీన్ని బట్టయితే మనకు తెలుస్తుందండి. ఇంకా మనకి స్కోర్ కార్డ్‌లు గూడా ఇప్పుడైతే విడుదలైతే అయ్యాయండి. మీరు టెట్‌ది నిన్న ఎంట్రీ చేశారు గదా! మార్క్స్ దానికి సంబంధించి మనకి స్కోర్ కార్డ్‌లయితే విడుదలైతే అయ్యాయి. ఆ స్కోర్ కార్డ్‌లు గూడా చూడండి. మీకు స్కోర్ కార్డ్‌లలో మీకు ఎట్లా వస్తుంది స్కోర్ కార్డ్ అనేది గూడా మీకైతే ఇప్పుడు చూపిస్తానండి. మనకి స్కోర్ కార్డ్‌లయితే ఈ విధంగా విడుదలైతే చేశారండి. మీకు పైన డీటెయిల్స్ అయితే మీ డీటెయిల్స్, ఫోటో అన్నీ అయితే వస్తున్నాయి. అవి ప్రింట్ కూడా తీసుకోనికి ఆప్షన్ అయితే ఉంది. సేమ్ అండి. మనకు నిన్న ఈవినింగ్ ముందు ఎంటర్ చేసిన వాళ్ళందరికైతే ఇచ్చారు కదా! అదే విధంగా మనకి ఇయ్యడం అయితే జరిగింది. హాఫ్ మార్క్ కూడా మనకి పెరిగినట్లయితే ఏం కనిపించట్లేదండి. అవే సేమ్ స్కోర్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు సోషల్ వాళ్ళకి ఈ టెట్ మార్క్స్ మీకు తెలుగు కూడా యాడ్ చేశారా అనేదైతే మీకు యాడ్ చేస్తే తెలుగు రాయని వాళ్ళు సోషల్ మార్క్స్ మీకు సోషల్‌కి ప్లస్ తెలుగుకి యాడ్ చేశారా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఒకవేళ
యాడ్ చేసుంటే గిన మీకు ఒకసారి చెప్పండి. ఇంకొకటి క్వాలిఫైడ్ అనేది ఉంది కదండీ! నాట్ క్వాలిఫై అనేది ఇచ్చారు గదా! అవి మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి మనకి పర్సెంటేజ్ అయితే ఉంటుంది కదా! క్వాలిఫికేషన్ మార్క్స్ ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 50% వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయితేనే మళ్ళీ నెక్స్ట్ మనం టీజీటీ పేపర్ అయితే కరెక్షన్ చేస్తారని చెప్పా కదా! అది అలాగా మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి మీరు క్వాలిఫై అవ్వొచ్చిన వాళ్ళు ఇచ్చిన మెరిట్ ప్రకారం మీకు రాకపోతే దానికి నాట్ క్వాలిఫైడ్ అనైతే వస్తుంది. మీరు ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే దాన్ని క్వాలిఫై అనైతే చూపిస్తారు. దానివల్ల అలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు అదే స్కోర్ అయితే నాకు నిన్నటి నుంచయితే ఈ విధంగానే చూపిస్తుందండి. ఇప్పుడు నిన్న రా ఎంట్రీ చేసిన వాళ్ళుంటారు గదా! 17థ్ రోజు వాళ్ళకి మేబీ చేంజ్ అయ్యి అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ టెట్ ఆప్షన్ అన్నీ అయితే తీసేశారు. క్లియర్‌గా మనకి స్కోర్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోండి. మీ ఫోన్‌లో అయినా కొంచెం జిరాక్స్ గూడా తీసేసి పెట్టేసుకోండి. మీ డీటెయిల్స్ కూడా పైనయితే వస్తున్నాయండి. ఇంక నేను అవి మీకు అవసరం లేదు కదా! అనైతే మీకు అవి చూయించట్లేదు. ఇదైతే చూయిస్తున్నాను. మీరు కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఇప్పుడే. ఇంతే అండి. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. చాలామంది 29థ్ సెషన్ గురించయితే చెప్పండి మేడం అనైతే అంటున్నారు. ఇంకా 29థ్ సెషన్ గురించయితే ఏం చెప్పాలి, ఇక్కడ మనకి స్కోర్ కార్డ్‌లో గూడా అయితే మనకు హాఫ్ మార్క్ రావాలి. అది గూడా అయితే యాడ్ అయితే చేయలేదు. మరి స్కోర్ కార్డ్‌లు గూడా అయితే విడుదల చేశారు. రేపు మేబీ సెలక్షన్ లిస్ట్ ప్లస్ సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారనుకుంటానండి. అందుకనే ఈరోజు స్కోర్ కార్డ్‌లయితే విడుదలైతే చేశారు. రేపు మేబీ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారనుకుంటా. మరి ఈ మార్క్ ఎందుకు యాడ్ కాలేదు అనేదైతే ఎవరికైతే అర్థం కావట్లేదు. దీని గురించయితే మళ్ళీ మనం ఫోన్ అయితే లిఫ్ట్ అయితే చేయట్లేదండి. వాళ్ళు ఎవ్వరు ఫోన్ అయితే కలవట్లేదు. మీరు ఎవరికైనా సమాచారం తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు చాలామందయితే అడుగుతున్నారు. ఆ 29థ్ గురించి ఏమైంది మేడం అనైతే. నాకైతే ఇప్పటి వరకైతే ఏమైతే తెలియలేదండి. తెలిస్తే గిన మీకైతే వీడియో చేసైతే మీకు పెడతాను. నాకైతే ఇప్పటి వరకు తెలీదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను దాని గురించి. మీకేమన్నా తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ డీఎస్సీకి వచ్చినా గానీ నేనైతే వీడియో అయితే చేసి పెడతానండి. తెలుగుకి, సోషల్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే నా ఛానల్‌లో ఉన్నాయి. ఆ సమాచారం అయితే నేను కంపల్సరీగా అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి.